హాయ్ బ్రదర్స్, నాకు ఒక మెయిల్కి మెసేజ్ వచ్చింది. అన్న, డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా అని. ఇంకా చాలా రోజుల నుంచి పర్సనల్గా మెసేజ్ వస్తున్నాయి. దాని మీద ఏమైనా ఉంటే చెప్పండి అన్న అని. అదొకటి చెప్తా మీకు. ఇక్కడ డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది, మొత్తం ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మంచిగా హ్యాపీగా లైఫ్ ఎవరు వాళ్ళు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. అనుకోకుండా దాంట్లో ఆ ఫ్యామిలీ నుంచి ఎక్స్ అనే పర్సన్కి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఎక్స్ అనే పర్సన్ అంటే వీళ్ళ ఉన్న సోర్స్ బట్టి హాస్పిటల్లో ఉన్న మళ్ళీ బిల్లులు మళ్ళీ ఉన్న ప్రాపర్టీ అమ్మి ఉన్న కాడికి తనకి చూపిస్తారు ఫ్యామిలీ. ఇంకా అన్నీ అయిపోయాక అప్పులు ఒక 10-12 లక్షలు అప్పులు చేసి మళ్ళీ చూపిస్తారు. ఇంకా అదృష్టం బాగాలేకనే ఎక్స్ అనే పర్సన్ చనిపోతాడు. మళ్ళీ మ్యాక్సిమం ఒక 20-25 lakhs కట్టేది ఉంటుంది హాస్పిటల్ బిల్లు. వాళ్ళు ఇంకా మానవత్వంతో గొప్ప హృదయంతో ఓకే మీ వాళ్ళు చనిపోయారు కదా అని వాళ్ళు డెడ్ బాడీ ఇస్తారా? తీసుకుపోవాలంటారా బంధువులకు? అన్నారు కదా. ఏమో నేను గణ్యకార్యం మనిషి కదా, ఇక్కడ మనిషే ముఖ్యమని వాళ్ళు తీసుకుపోంటారా? అన్నారు. అంటారా? నీ బిల్ పే చేసి తీసుకెళ్ళని అంటారు. ఇంకా ఇక్కడ మీకేమర్థమైంది? ఇక్కడ డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా? ఇక్కడ కూడా డబ్బే ముఖ్యం. ఏంద్రభయ్య నువ్వు మరీ ఘోరంగా డబ్బు ముఖ్యం అంటున్నావు అనుకోకు. డబ్బే ముఖ్యం, డబ్బే ముఖ్యం. ఈడేంద్ర నాయన అంత ఘోరంగా ఉన్నాడు, మనిషి కూడా ముఖ్యమే కదా అంట. సరే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ కూతురు ఉందనుకో, ఒక అబ్బాయి లవ్ చేస్తుంది. నువ్వు కొంచెం మంచిగా నీ కూతుర్ని మంచిగా నిదార ఉంటుంది, ఒక 2-3 కోట్ల ఆస్తి ఉంటుంది. నీ రేంజ్ తగ్గట్ట నువ్వు మంచిగా చదివిస్తావు, మళ్ళీ మంచిగా ఒక బంగారంలాగా చూసుకుంటావు. అవతల ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. లవ్ చేసినాక ఓకే మీ క్యాస్టే అనుకో, సేమ్ క్యాస్టే అనుకో, ఓకే మీ కులమస్తుడే అనుకో. నీకు అనిపిస్తా సరే అబ్బాయి మంచోడు ఉన్నాడు కదా, ఓకే. కానీ ఒక నెలకు 20-25,000 30,000 మేబీ అతనికి సంపాదన నెల మొత్తం వస్తే ఒక 20-25,000 30,000 సంపాదన వస్తుంది. అప్పుడు నువ్వు ఇచ్చేస్తావా నీ కూతురికి? అన్నీ బాగుంటాయి, ఇచ్చేస్తావు. అక్కడ కూడా చూస్తావు కదా నాకంటే నాకు తగ్గట్టు ఉన్నాడా అని. ఎందుకు మనిషి మంచోడే. ఇక్కడ కూడా డబ్బే ముఖ్యం. నువ్వు మరీ ఘోరం చెప్పకరా నాయన, డబ్బు ఇవ్వడం ముఖ్యం మనిషి కూడా ముఖ్యమే అనుకుంటావు. ప్రజెంట్గా నువ్వు రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తూ ఉంటావు, పక్కన ఎవడో యాక్సిడెంట్ అయి పడి ఉంటాడు, టైంకి అంబులెన్స్ రాదు. ఒక ఆటో పెట్టి కిరాయితో మాట్లాడి ఒక ఆటో పెట్టి తీసుకెళ్తావా? తీసుకెళ్ళవు. నేను తీసుకెళ్తే 500-1000 రూపాయలు నా ఖర్చు కదా అనుకుంటా. అక్కడ మనిషి ప్రాణం పోతుంది. ఇక్కడ కూడా డబ్బే ముఖ్యం. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మనిషి కూడా ముఖ్యమే, కానీ ఇక్కడ సొసైటీ అనేది డబ్బే ముఖ్యం. నువ్వు ఎంత చెత్తన కొడుకైనా ఉండని, నువ్వు ఏమైనా అనుకో, ప్రజెంట్ జనరేషన్ డబ్బు డబ్బు డబ్బు. మనీ ఈజ్ పవర్ఫుల్. కొన్నిసార్లు వింటుంటా, పూరి జగన్నాథ్ తెలుసు కదా, అంటుంటాడు ఏది శాశ్వతం, డబ్బే శాశ్వతం. కరెన్సీ వాల్యూ రోజు రోజు పెరుగుతుంది, దాని వాల్యూ అదే పెంచుకుంటూ పోతుంది, కానీ మనిషి వాల్యూ పెరగట్లేదు. మనిషి వాల్యూ పెరగాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. కాబట్టి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను మీకు. సంవత్సరం కింద ఎంత ఉండే పెట్రోల్ ఇప్పుడు ఎంత ఉంది అంటారు. అరే నేను ఒక 10 తర్వాత ఒక 60 రూపాయలు లీటర్ ఉండే, ఇప్పుడేంద్రా నాయన అంటావు. ఇప్పుడు 108-109 ఉంటాయి. అప్పటికి ఇప్పటికి అంతేనా? దాని వాల్యూ అది పెంచుకుంటూనే పోతుంది. ఇప్పుడు కొన్న వస్తువు
సంవత్సరం తర్వాత డెఫినెట్గా 5 10 పెరుగుతుంది. అక్కడ కూడా కరెన్సీ తన వాల్యూ తను పెంచుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ మనిషి అనేది డబ్బుకు చూసి వాల్యూ పెరుగుతుంది. నాకు తెలిసిన కాడికి నేను చెప్పిన భయ్యా, నువ్వు మెసేజ్ పెడితే నాకు తోచిన కాడికి చెప్పిన. ఒకవేళ నేను తిట్టుకున్నా కూడా పర్వాలేదు, కానీ ఉంటే కామెంట్ పెట్టండి, దాన్ని కూడా నేను చూసి ఆన్సర్ ఇస్తాను.